నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి దేవీ శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో గాయత్రీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో బ్రహ్మచారిణి అలంకారంలో ఉన్న అమ్మవారి వైభవం ఏంటో, అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలేంటో, జపించాల్సిన మంత్రాలేంటో పరిశీలిద్దాం. ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారికి 5 శిరస్సులుంటాయి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ. అమ్మవారికి ఉన్నటువంటి 5 శిరస్సుల పేర్లు ఇవి. ఈ 5 శిరస్సులు పంచభూతాలకు సంకేతం. అలాగే గాయత్రి అలంకారంలో అమ్మవారు 10 భుజాలను కలిగి ఉంటుంది. ఈ 10 భుజాలు కూడా అన్ని దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తిని బహిర్గతం చేస్తాయి. గయాన్ త్రాయతే ఇది గాయత్రి అన్నారు. గయలు అంటే ప్రాణాలు. మన ప్రాణాలను రక్షించేటటువంటి తల్లి కాబట్టి ఆ తల్లిని గాయత్రీదేవి అనే పేరుతో పిలుస్తారు. గాయంతాం త్రాయతీతి గాయత్రి, తనను గానం చేసే వాళ్ళని రక్షించేది గాయత్రి. వాగ్వై గాయత్రి అన్నారు. సాక్షాత్తు వాక్కు స్వరూపమే గాయత్రి స్వరూపం. మనం ఏ భగవంతుడికి పూజ చేసినా సరే ముందుగా గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేస్తూ నైవేద్యాన్ని సమర్పిస్తాం. బ్రహ్మాది దేవతలందరూ సంధ్యా సమయంలో గాయత్రి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. గాయత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే గాయత్రి అమ్మవారి అనుగ్రహం కోసం పెసరపప్పుతో చేసిన పొంగలి కానీ, ఉడకబెట్టిన పెసలు కానీ గాయత్రి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే గాయత్రి అమ్మవారి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శాక్తేయ రూపంలో జగన్మాత బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. బ్రహ్మచారిణి అంటే తపశ్చారిణి అని అర్థం, తపస్సును ఆచరించేదని అర్థం. పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవటానికి పార్వతీదేవి కఠోర తపస్సు ఆచరిస్తుంది. 1000 సంవత్సరాలు పండ్లు ఆహారంగా స్వీకరిస్తూ, 100 సంవత్సరాల పాటు పచ్చి కూరగాయలు ఆహారంగా స్వీకరిస్తూ, 3000 సంవత్సరాల పాటు రాలిన ఎండుటాకులు ఆహారంగా స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవటానికి పార్వతీదేవి కఠోర తపస్సును ఆచరించింది. చివరకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇలా తపస్సు ఆచరించినటువంటి బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణ్య ఉత్తమ అనే శ్లోకాన్ని దీపారాధన చేశాక పఠించాలి. ఈ బ్రహ్మచారిణి అలంకారంలో అమ్మవారు ఎడమ చేతిలో కమండలము, కుడి చేతిలో జపమాల ధరించి భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఇలా సౌమ్య రూపంలో గాయత్రి అలంకారంలో, శాక్తేయ రూపంలో బ్రహ్మచారిణి అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి దేవి శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో చంద్రఘంటాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అవతార వైభవం ఏంటో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో, జపించాల్సిన మంత్రాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆదిత్యమండలస్థానా పరబ్రహ్మస్వరూపిణి సైషా పరమేశ్వరీ దేవి, సైషా సర్వేశ్వరీ దేవి గాయత్ర్యై తే నమో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గాయత్రీ పరదేవతాయై నమః. శరన్నవరాత్రుల్లో ద్వితీయ తిథి అనగా రెండవ రోజు. శరన్నవరాత్రులు ప్రశస్తి మనం తెలియజేసుకున్నాం. శారదారాధ్య అని అమ్మవారికి పేరు. అంటే శరదృతువులో ఆరాధింపబడేది అని కూడా అర్థాన్ని చెప్పారు ఇక్కడ. శరత్కాలంలో చేసేటువంటి పూజలు చాలా విశేషమైనవి. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో, సనాతన ధర్మంలో పండుగలకి కాలంలో వచ్చే మార్పులకి సంబంధాలు ఉంటాయి. కాలంలో అంటే ఋతువుల్లో ఒక్కొక్క మార్పు వస్తుంది. అందుకే అన్ని పండుగలు ఒకలా ఉండవు మనకి. వసంతంలో ఒకలా ఉంటుంది, భాద్రపద మాసం ఒకలా ఉంటుంది, వైశాఖ ఒకలా ఉంటుంది. అప్పుడు వచ్చే పర్వాలు దానికి తగ్గట్టు ఉంటాయి. అలాగే శరదృతువు మొదలైనప్పుడు అంతవరకు వర్షాలు పడి ఆ తర్వాత ప్రకృతిలో శరదృతు ప్రభావం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అంటే వర్షాలు అయిపోయిన తర్వాత పరిస్థితి. ఆ సమయంలో ప్రకృతిలో వచ్చే మార్పులు కొన్ని రోగాలకు కారణమవుతాయి, కొన్ని బాధలు కూడా కలిగిస్తాయి, కొన్ని వైపరీత్యాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.
అది ప్రకృతిలో వచ్చే పరిణామం. వాటిని యమదంష్ట్రికలు అని అంటారు ఇక్కడ. వాటి బాధ రాకుండా ప్రకృతిని జీవుల్ని కాపాడడానికై ఆ ప్రకృతికి కూడా నియామకురాయలను పరాశక్తిని ఆరాధిస్తారు. అందుకు శరన్నవరాత్రి ఆరాధన ఆ కోణంలో ప్రకృతి క్షేమానికై, ప్రజాక్షేమానికై ఋషులు ఏర్పరిచిన ఒక చక్కని పద్ధతి. దీంట్లో అమ్మవారి ఆరాధన ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. వారి వారి శక్తి అనుసారం. కొందరు యజ్ఞాల రూపంలో చేస్తారు, హోమములు మొదలైనవి చేస్తారు. కొంతమంది స్తోత్ర పారాయణలు చేస్తారు, కొంతమంది జపం చేస్తారు, కొంతమంది కలశం మొదలైన స్థాపన చేసి మొత్తం 9 రోజులు 2 పూట్ల కూడా పూజ చేస్తారు. వీటికి రకరకాల విధానాలు ఉన్నాయి. ఒకే విధానం అని ఎక్కడా లేదు. వారి వారి శక్తి అనుసారం వారి వారి ఆనవాయితీల ప్రకారం చేస్తారు. అంటే సంప్రదాయాల ప్రకారం వారికి ఏది అలవాటో అది చేస్తారు. పైగా దేశమంతా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆసేతు శీతాచలం ఇది ఒక విశేషమైన అంశం. అంటే భారతదేశం అంతా ఒకే ఆత్మతో ఉంది. ఆ ఆత్మను అనుసరించి వేద ప్రతిపాద్యమైనటువంటి పరాశక్తిని ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే అందరూ పరాశక్తిని ఆరాధించిన ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి. కొందరు శ్రీ విద్యా రూపంగా ఆరాధన చేస్తారు, శ్రీచక్రం మొదలైనవి పెట్టి ఆరాధన చేస్తారు. కొంతమంది చండీ దేవతని, దుర్గాదేవతని ఆరాధన చేయడం కనబడుతుంటుంది. ఇలాగా వివిధ దేవతారాధనలు గోచరిస్తుంటాయి. ఏదైనా ఒకే దేవిని వారి వారి పద్ధతుల్లో కొలుచుకుంటూ ఉన్నారు. అయితే ఒకే తల్లి అనేక రూపాలుతుందన్న భావం తెలియడం కోసమే నవరాత్రుల్లో ఆలయాల్లో ఏం చేస్తారంటే, కొన్ని ఆలయాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. పాడ్యమి నాడు బాలామహాత్రిపుర సుందరి రూపంగా మనం కనకదుర్గాంబని అలంకృతయ్యి దర్శించి నమస్కరించుకుంటూ ఉంటాం. అదేవిధంగా ద్వితీయ దివసంలో అంటే శరత్కాలం నుంచి ఆశ్వీజ శుద్ధ విధియ నాడు కనకదుర్గాంబని దివ్యమైనటువంటి గాయత్రి స్వరూప అలంకారం చేస్తారు. గాయత్రి గురించి శాస్త్రముల్లోని ఒక నిర్వచనం అన్నది. గయాన్ ప్రాణాన్ త్రాయితే ఇది గాయత్రి. అంటే ప్రాణములను రక్షించే శక్తి గాయత్రి అని అర్థం. ఇక్కడ ప్రాణరక్షణ శక్తి. ఈ గాయత్రికే మరొక పేరు వేదమాత. కడుపు చల్లంగ వేదాళి కన్నతల్లి అంటాడు శ్రీనాథ మహాకవి. గాయత్రీం ఛందసాం మాత అన్నారు. గాయత్రీదేవి అంటే ఛందసాం మాత. ఛందస్సులు అంటే వేదమంత్రములు. సమస్త వేదమంత్రములన్నీ కలిపి ఒక రూపం ఇస్తే ఆ స్వరూపమే గాయత్రి అని చెప్పబడుతుంది. ఆ గాయత్రి గాతారం త్రాయితే అని మరొకటి ఉన్నది. అంటే గానము చేయవారిని రక్షించలేదు నాకు అర్థం. ఇక్కడ గానము అంటే అర్థం భక్తిగా అమ్మవారిని హృదయంలో ధ్యానం చేస్తూ అమ్మ మంత్రాన్ని నామాన్ని పలకడమే గానం, అంతేగాని పాడడం అని కాదు ఇక్కడ అర్థం. అలాగా అమ్మవారిని ఆరాధించేవారిని రక్షిస్తోంది కనుక గాయత్రి అని కూడా చెప్పబడుతుంది. వైదిక ఛందస్సుల్లో గాయత్రి ఒక ఛందస్సు ఉంది. అందుకే ఛందోరూపిణిగా ఉన్నటువంటి తల్లి కూడా. ఈ గాయత్రి ప్రాణరక్షణ శక్తి కనుక సర్వ భూమికి కూడా ప్రాణశక్తి ఎక్కడి నుంచి లభిస్తుందంటే సూర్యమండలం నుంచి లభిస్తుంది. ఇది విజ్ఞాన శాస్త్రము చెప్తోంది, వేదశాస్త్రము చెప్తున్నది. కనుక మనందరం ప్రాణములతో ఉన్నాము అంటే సృష్టిలో ప్రతి వారికి ప్రాణశక్తిని ప్రసరించేది ఆదిత్యుడే. కానీ ఆదిత్య మండలంలో ఉన్న ప్రాణశక్తిని గాయత్రి అంటారు. అందుకే ఆదిత్య మండల స్థాన పరబ్రహ్మస్వరూపిణి గాయత్రి అని దేవి భాగవతం చెప్తున్న మాట. ఆదిత్య మండలంలో ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపిణి ప్రాణశక్తి స్వరూపిణి గాయత్రి. అంటే సర్వజీవులకు ప్రాణములను ప్రసరింపజేసేటువంటి శక్తి. అయితే ఆదిత్యుడు గాయత్రి స్వరూపుడు అంటే వేదమంత్ర స్వరూపుడు కూడా. అందుకే ఆదిత్యుని గురించి చెప్తూ ఋగ్యజుస్సామ పారగ అంటోంది ఆదిత్య హృదయం. సూర్యమండలం అంతా ఏమిటి అంటే వేదమయమైన మండలం అది. అదొక సూక్ష్మమైన శక్తితో ఋషులు దర్శించి చెప్పారు ఇక్కడ. అందుకే సూర్యుడు అనగా ఋగ్ యజుస్సామ మంత్రముల యొక్క సమూహ స్వరూపుడు. వేదమంత్రములలో ఉన్న తేజస్సంతా సూర్యునిలో ఉన్నది. అందుకే సూర్యుని ఆరాధిస్తూనే సమస్త విద్యలు పొందవచ్చు అంటూ సూర్య సంబంధమైన గ్రంథాలు చెప్తున్నాయి. కనుక సూర్యమండలంలో ఉన్నటువంటి పరమేశ్వర శక్తి ప్రాణరూపంగా ఉంది, విద్యారూపంగా ఉన్నది, ఆరోగ్యదాయకమైన శక్తిగా ఉన్నది. అంటే ప్రాణశక్తి అంటేనే ఆరోగ్యదాయక శక్తి కదా. కనుక ఆరోగ్యము, విద్య, ఐశ్వర్యము వీటన్నిటి ప్రసాదించగలిగే పరమాత్మ యొక్క శక్తి సూర్యమండలం ద్వారా మనకు లభిస్తుంది. అందుకే సూర్యమండలంలో ఉన్న పరమాత్మ శక్తిని గాయత్రి అని కొలుచుకుంటున్నాం. ఈ గాయత్రి గురించి చెప్తూ 5 ముఖాలతో ప్రకాశిస్తుందని ముక్తా విద్రమ హేమనీల ధవళఛాయీ ముఖే స్త్రీక్ష్ణై యుక్తాం ఇందు నిబద్ధరత్నం కుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుచకస శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని నమస్కరించుకుంటాం. అంటే 5 ముఖాలతోనూ 10 చేతులతోనూ ఆ తల్లి ప్రకాశిస్తున్నది. ప్రధానంగా ఆ తల్లి స్వరూపం స్ఫటిక వర్ణం, అంటే శుద్ధమైన వర్ణంతో ఉంటుంది. కానీ 5 ముఖాలు 5 వర్ణాలతో ఉంటాయట. 5 వర్ణాలు కూడా ప్రధానమైన వర్ణములు అంటే కాంతులు. ఆ కాంతులు సృష్టి, స్థితి, సంహారము అవే సత్వరజస్తమో గుణములకు. ఈ
ఈ మూడింటికి మూలమైన మూల ప్రకృతికి, ప్రకృతికి అతీతమైన పరతత్వానికి సంకేతం. ఈ విధంగా సత్వ రజస్తమో గుణాలు, వాటికి మూలమైన మూల ప్రకృతి, దానికి అతీతమైన పరతత్వం, 5 తానే అని చెప్పడానికి మొత్తం 5 ముఖాలతో ప్రకాశిస్తుంది. 4 దిక్కులు చూస్తూ 4 ముఖములు, ఊర్ధ్వముఖం కేవలం శుద్ధ స్ఫటికంలా ప్రకాశిస్తుంటుంది. ఇది గాయత్రి యొక్క రూపం. 3 కన్నులతో భాషిస్తూ ఉంటుంది. ఇటువంటి గాయత్రీదేవి సూర్యమండలంలో ఉండేటువంటి వేదశక్తి, ప్రాణశక్తి, జ్ఞానశక్తి, విద్యాశక్తి అని మనం ఆ దేవిని గాయత్రీదేవిగా ఇవాళ ఆరాధిస్తూ, ఆ గాయత్రీ మాతకు నమస్కరిస్తూ స్వస్తి. యా దేవీం సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. అమ్మల కన్నా అమ్మ, పెన్నుదిలిచ్చడి లక్ష్మి అయినటువంటి ఆ జగన్మాతకు దివ్యవంతమైనటువంటి అవతార స్వరూపం గాయత్రీమాత స్వరూపం. గాయత్రీమాత అద్వితీయమైనటువంటి శక్తితత్వాల్ని మనకు ప్రసాదిస్తుంది. మనకు పట్టినటువంటి దుష్కర్మలన్నింటినీ కూడాను తొలగించి అదృష్టవంతుల్ని చేసేటువంటి దివ్యవంతమైన శక్తి సంపన్నత ఆ గాయత్రీదేవి ఆరాధనలో మనకు కనిపిస్తుంది. ఈ దసరా నవరాత్రుల్లో పంచముఖాలతో ఆ తల్లి మనందరినీ కూడాను ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి ఈ శుభవేళ గాయత్రి అలంకారాన్ని మనమంతా కూడాను దర్శించుకొని తెల్ల కలువపుల్లతో చేసినటువంటి మాలికను గాయత్రీదేవికి అలంకారంగా సమర్పించి తెల్ల కలువపూలతో కనుక పూజ చేసినట్లయితే అద్భుతవంతమైనటువంటి వాక్శుద్ధిని ఆ గాయత్రీ మాత మనకు ప్రసాదిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అట్లాగే గాయత్రీదేవికి నెయ్యితో కలిపినటువంటి అన్నాన్ని నివేదన చేసి ఆలయంలో ఉండేటువంటి భక్తులందరికీ కనుక ఈ రోజున పంచిపెట్టినట్లయితే మన్ను పట్టి పీడిస్తున్నటువంటి సకల దృష్టి దోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి సుమా. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం గాయత్రీ మాతది. అంతేకాకుండా గాయత్రీదేవిని మల్లెపూలతోనూ జాజిపూలతోనూ పూజ చేసి పాలు, పెరుగు, వెన్న నివేదన చేసి ప్రసాదంగా ఎవరైతే స్వీకరిస్తారో వారికి మానసికమైనటువంటి శాంతి, చంద్రగ్రహ దోషాలన్నీ కూడాను నివారించబడతాయి. ఏ వ్యక్తి నిత్యం కూడాను గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో ఆ వ్యక్తి అన్ని రంగాలలోనూ విజయ పరంపరతో జీవితాన్ని కొనసాగిస్తారు అని చెప్పేసి శాస్త్రం. అందుకే ఆ తల్లిని ముక్తా విద్రుమహేమ నీల ధవళ ఛాయైర్ముఖై శ్రీక్షణై రుక్షా బిందు నిబద్ధ రత్నమగుడాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాం భయాంకుశక శాస్మభ్రంకపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అంటూ మనం ఈ యొక్క దసరా నవరాత్రుల ఉత్సవరీత్యా మనస్ఫూర్తిగా కొలిచి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవోనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 5:59 తిథి విధియ తెల్లవారుజామున 5:30 వరకు నక్షత్రం చిత్త సాయంకాలం 6:36 వరకు వర్జం రాత్రి 12:53 నుంచి 2:40 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు మరల మధ్యాహ్నం 12:28 నుంచి 1:15 వరకు అమృతకాలం మధ్యాహ్నం 11:23 నుంచి 1:01 వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం శరన్నవరాత్రులలో 2వ రోజు. విశేషించి శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని నారాయణుణ్ణి మారేడు దళాలతో అర్చించుకోవడం అత్యుత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది, సంపదలను అందిస్తుంది, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. మోక్షలక్ష్మి కూడా ఆమె. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, కనకధారాస్తవాన్ని 3 సార్లు పారాయణ చేసుకోవడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. తెల్లని పువ్వులతో లలితా అమ్మవారిని పూజించి నిమ్మకాయ పులిహోర నైవేద్యం చేయడం ద్వారా శుక్రగ్రహానుగ్రహం సిద్ధిస్తుంది. మరో విశేషం, దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు గాయత్రీదేవిని అర్చించుకుంటాం. గాయత్రీదేవి యొక్క ఆరాధన వల్ల వ్యక్తిలో సరియైన నిర్ణయం తీసుకునేటువంటి ధార్మికమైన శక్తి వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. సమాజానికి సకల విద్యల్ని ప్రసాదించి జ్ఞాన జ్యోతుల్ని వెలిగించే విద్యాశక్తి గాయత్రీమాత. గాయత్రీమాత అనుగ్రహతత్వం పలు పార్శ్వాలలో ప్రకటితమవుతుంది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే పంచముఖార విందాలతో ప్రకాశించే సంధ్యావందన అధిష్టాన దైవం గాయత్రీదేవి. పంచశక్తుల ఏకీకృత రూపమైన గాయత్రీదేవి సకల మంత్రాలకు తరగని పెన్నిధి. గాయత్రి మాత మనలో ప్రవహించే ప్రాణశక్తి, హృదయ కమలంలో వికసించే కమలవాసిని, బిందు త్రికోణమయంగా వర్ధిల్లే బిందుమాలిని, మూలాధార చక్రంలో గోచరమయ్యే మూల బ్రహ్మాత్మిక, మనోసీమల్లో చోదక శక్తి ఉండే మానసాదేవి. గాయంతాం రమతీతి గాయత్రి అనేది వేదోక్తి. గానం చేసిన వారిని అనగా తనని కీర్తించిన వారిని రక్షించేది గాయత్రీమాత. మనం మాట్లాడే వాక్కే గాయత్రి రూపం. సకల విద్యలకు సమున్నత రూపంగా, సర్వశాస్త్రాలకు సాకార తేజంగా గాయత్రీదేవి ప్రకటితమవుతోంది. విశ్వంలోని నిగూఢమైన విజ్ఞాన రహస్యాలన్నీ గాయత్రీదేవిలో నిక్షిప్తమై ఉంటాయి. ఓం బ్రహ్మాస్త్ర కుండికాహస్తం శుద్ధ జ్యోతి స్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. జపాలకు, తపాలకు, యజ్ఞాలకు, యాగాలకు ఇలా ప్రతి ఆధ్యాత్మిక ప్రక్రియకు మూలాధారం గాయత్రీమాత దివ్యస్వరూపమే. విజ్ఞాన ఘనరూపిణి అయిన గాయత్రి రూపాన్ని
చేమంతులు, గులాబీలు, పారిజాతాలు, బిల్వదళాలు, నందివర్ధనాలు, కనకాంబరాలతో అష్టోత్తర సమన్వితంగా పూజించాలి. ఓం శ్రీ హంసరూపాయై నమః, ఓం శ్రీ వేదమాత్రే నమః, ఓం శ్రీ సావిత్రై నమః అనే నామాలు పఠించాలి. పెసరపప్పు, నెయ్యి, బియ్యం, మిరియాలు కలిపి ముద్గాన్నం తయారు చేసి గాయత్రీ మాతకు నివేదన చేయాలి. ఆవు పాలలో చెరకు రసం, తేనె, బెల్లం కలిపిన మధురోదకాన్ని కూడా గాయత్రీ మాతకు నివేదన చేయవచ్చు. సాత్వికమైన అన్న పదార్థాల్ని గాయత్రీ మాతకు నివేదన చేయడం ద్వారా సాత్విక లక్షణాలు అలవడతాయి. అహంకారం తొలగి సౌమనస్యం ఏర్పడుతుంది. ఈర్ష్య, అసూయలు నివారణ చెంది ప్రేమాస్పద భావనలు ప్రకటితమవుతాయి. గాయత్రీదేవి చిత్రపటానికి తెల్లటి పుష్పమాలికను అలంకరించాలి. సన్నజాజులతో ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ పూజించాలి. దీనివల్ల మంచితనంతో మాట్లాడే శక్తి వస్తుంది. గాయత్రీదేవికి ఆవు నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదించి ప్రసాదంగా పంచిన వారికి కార్యానుకూలత ఏర్పడుతుంది. వ్రతం చేసే ముందు గోమయంతో అలకలేదు. మీరు ఎక్కడ మంటపం పెడుతున్నారో అక్కడ గోమయంతో అలకకుండా వ్రతం చేశారు. ఇప్పుడు వ్రతం సిద్ధిస్తుందా అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తానంటే అనుమానం అమ్మా అని చెప్తాను. ఎందుచేత భూమికి శుద్ధేది? అక్కడ మీరు పరదేవతని ఆవాహన చేసి వ్రతసిద్ధి పొందాలి అంటే ఆవిడ కూర్చోడానికి యోగ్యత ఉండాలా? ఆ యోగ్యత ఉంటే కదూ ఆవిడొచ్చి కూర్చోవడం. అలా కూర్చోవాలి అంటే ఆ భూమి శుద్ధి పొందాలి. భూమి శుద్ధి పొందాలి అంటే ఒక్కటే కారణానికి శుద్ధి పొందుతుంది, గోమయం చేత అలకాలి. ఆ గోమయం చేత అలకకుండా చేశారనుకోండి, అక్కడ వచ్చి లక్ష్మీదేవి కూర్చుంటుందా అంటే చెప్పడం కష్టం. అందుకే ఋషి ఎప్పుడు చెప్పినా కల్పంలో కథ ఉంటుంది. కథనందు మీరు ఎలా చేయాలో చెప్తారు. సువాసిని అంటే ఆమెకి కొన్ని లక్షణములు ఉంటాయి. ఈ సువాసిని లక్షణం ఒకటి ఉంది లోకంలో. సువాసినికి ఉండవలసిన ప్రధాన లక్షణంగా చెప్పేది ఏది అంటే తాంబూల చర్వణం. అమ్మవారు దేని చేత ప్రీతి పొందుతుంది అంటే పరదేవతకి సమర్పించిన తాంబూలాన్ని మీరు వేసుకోవాలి. మీరంటే సువాసిని వేసుకుని నోరు ఎర్రగా ఉన్నది అంటే ఆమెకి కల్పం తెలుసు, శాస్త్రం తెలుసు అని గుర్తు. ఆమె తాంబూల చర్వణం చెయ్యలేదు. సువాసిని, సుమంగళి ఈ రెండిటి యొక్క ప్రధాన లక్షణమును విస్మరించింది అని గుర్తు. తాంబూల నిరసనము చెయ్యకూడదు వాళ్ళది. తాంబూలం తప్పకుండా వేసుకోవాలి. తాంబూలము అంత గొప్పదిగా చెప్పబడింది. కేవలముగా ఏదో తాంబూలము అంటే ఓ 3 ఆకులును అందులో పెట్టే 2 వక్కలు అని మీరు భావన చేయకూడదు. ఎందుకంటే తాంబూలమునందు ఉపయోగించడానికి తమలపాకులనే వాడతాం. తమలపాకులకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు. అందుకే కదా నాగవల్లి దళైర్యుతం. దళైర్యుతం అంటే మీరు ఎవరికైనా తాంబూలం ఇచ్చారనుకోండి 3 ఆకులు పెట్టాలి. 3 ఆకులు పెట్టలేదు అంటే 5 పెట్టాలి. బేసి సంఖ్య మీద ఉంచాలి. యథార్థమునకు 3 ఆకులే. పూజలో సంబంధించినవన్నీ 3 మీద ఉంటాయి నిజానికి. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం. దీపం పెడితే 3 ఒత్తులతో పెట్టాలి. 3 ఒత్తులు వెలగాలి, 3 జ్యోతులు వెలగాలి. తాంబూలం ఇస్తే 3 ఆకులతో తాంబూలం ఇవ్వాలి. కాబట్టి నాగవల్లి దళైర్యుతం. దళం మారేడు దళం అంటాం కదా, తులసి దళం అంటే 3 ఆకులతో ఉన్నది అని. దానికి నాగవల్లి అని పేరు. నాగవల్లి అని పేరు ఎందుకు వచ్చిందని అడిగారు. సంస్కృతంలో ఏదైనా ఒక అక్షరాన్ని ఉచ్చరించినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఏ అర్థం లేనటువంటి అక్షరములు ఉండవు. అమరకోశంలో నాగవల్లి అన్న మాటకి అర్థం చెప్పారు. ఐరావతాన్ని తీసుకెళ్ళి ఒక కంబమునకు అంటే ఒక స్తంభానికి కడతారు దేవలోకంలో. ఎంత ఐరావతమైనా అది ఏనుగే కదండి మరి, అందుకని దాన్ని స్తంభానికి కడతారు.
అయితే అది పాల సముద్రము నుండి పుట్టింది, ఐశ్వర్యహేతు. అందుకని దాని శరీరమునకు ఉరుసుకున్నటువంటి గొలుసు కట్టబడినటువంటి స్తంభమునకు చైతన్యము కలిగింది. అందులోంచి లక్ష్మీప్రదమైనటువంటి తీగ పుట్టింది. ఆ ఐరావతాన్ని కట్టిన స్తంభంలోంచి పుట్టిన తీగ కనుక దానికి నాగవల్లి అని పేరు. నాగ అంటే సంస్కృతంలో ఏనుగు, ఏనుగుని కట్టిన గుంజలోంచి పుట్టిన తీగ కనుక నాగవల్లి కాదు. నాగవల్లి అంటే నాగలోకము నుండి తీసుకురాబడినది అని ఒక అర్థం. నాగలోకం సమస్తమైనటువంటి సిద్ధులకు ఆలవాలము, మహదైశ్వర్యాన్ని కల్పించగలదు. అందుకే మీరు ఎప్పుడైనా పురాణాల్లో చూస్తే నాగలోకానికి వెళ్ళి తిరిగి వచ్చాడు అంటే అతను ఏదో విశేష సిద్ధిని పొందుతాడు. మహాభారతంలో భీముడు వెళ్ళి వస్తాడు, విశేష సిద్ధిని పొందుతాడు. అది నాగలోకము నుండి తేబడినది. కాబట్టి ఇప్పుడు ఆ నాగవల్లి, ఆ తమలపాకుకి ఒక ప్రత్యేకత ఉన్నది. తమలపాకు నవిలినప్పుడు దానిలో విశేషమైనటువంటి ఔషధీ లక్షణం ఉంటుంది. హృదయమును నియంత్రించడం అంటే, హృదయ స్పందన నియంత్రించుట అంటే ఆయుర్దాయమును ఇచ్చుట. అంత గొప్ప శక్తి తమలపాకుకుంది. అందుకే తాంబూల చర్వణం ఎవరు చేస్తారు అంటే తప్పకుండా చెయ్యవలసినటువంటి వారు సువాసినులు. పరదేవత కూడా తాంబూలం వేసుకుంటుంది. అమ్మవారు వేసుకునే తాంబూలం గురించి ఒక్కసారి చెప్పి వ్యాస భగవానుడు విడిచిపెట్టలేదు. మిగిలినవి ఏవైనా ఒక్కసారి చెప్పి విడిచిపెట్టాడు. అన్నిటికన్నా అసలు లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న చాలా గొప్ప విషయం ఏమిటంటే, ఏది అత్యంత గొప్పదని మీకు అనిపిస్తుందో అది అసలు మీకు కనపడదు నామాల్లో. ఒక్కొక్క చోట కనపడకపోతే మీరు భూతద్దం పెట్టి వెతకాలి, అదేమిటి ఆ నామం లేదని. విశాలాక్షి, కామాక్షి ఇవన్నీ కనపడతాయి, మీనాక్షి నామం లేదు అసలు. అదేమిటి వ్యాసుడు మీనాక్షి నామం తీసేయడం ఏమిటి అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా అన్వయం చేస్తే కనపడుతుంది. వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీ నాభలోచన, ఆ నామం మీనాక్షి. అలాగే ఒక్కొక్క విషయాన్ని ఒకటి కన్నా ఎక్కువ మార్లు చెప్తాడు వ్యాసుడు లలితా సహస్రంలో. దాని గుర్తు ఏమిటంటే అది చాలా చాలా ముఖ్యమైనది సుమా, దాని గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది. నువ్వు తెలుసుకోకపోతే కనీసం నువ్వు అది ఆచరించవలసి ఉంటుంది అని చెప్పాడు అంటే అది లలితా సహస్రనామమునందు ఒకసారి కన్నా ఎక్కువ సార్లు చెప్పబడుతుంది. సాధారణంగా మీకు లలితా సహస్రంలో ఒకసారి చెప్పినది మళ్ళీ ఇంకొకసారి నామంగా చెప్పరు. ఒక్కటి మాత్రం ప్రముఖంగా చెప్పారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, అమ్మవారు వేసుకునే తాంబూలం. మళ్ళీ తాంబూల పూరిత ముఖి, అమ్మవారి యొక్క ముఖి అంటే ముఖం అనుకోకూడదు. సంస్కృతంలో వదనం ముఖం, వదనం అంటే ముఖము, ముఖం అంటే నోరు, రెండిటికి సంస్కృతంలో ఒకటే మాట వాడతారు. కాబట్టి తాంబూల పూరిత ముఖి అంటే ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటితో ఉంటుంది. ఎందుకు అలా ఉండడం అంటే, పరదేవత ఎవరినైనా చాలా విశేషమైనటువంటి అనుగ్రహమును ఇవ్వాలి అని సంకల్పం చేసింది అనుకోండి, ఆవిడ ఇచ్చే ప్రసాదం ఏమిటో తెలుసా? ఆవిడ పాయసాలు పెట్టడం అవి చేయదు. పాయసం పెట్టడం దేని కొరకు అంటే అన్నతృప్తిని కల్పించడానికి. మీకు శరీరమునందు అన్నం లోటు రాకుండా ఉండడానికి పాయస పాత్ర పట్టుకుంటుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యామృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబారచయితుమదిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్రే నమః. చింతితఫలపరిపోషణ చింతామణిరేవ కాంచినిలయా మే. చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిచ్చుధాధారా. కోరిన కోరికలన్నిటినీ ఇవ్వటంలో చింతామణి అయి ఉన్నది, కాంచీపురంలో నివసిస్తూ ఉన్నది. ఎంతో కాలంగా చేస్తున్న సత్కర్మలకు సులభంగా లభించే తల్లి, చైతన్యామృత ప్రవాహరూపిణి అయిన జగన్మాత
నా యొక్క మనస్సును చల్లపరచుగాక. ఆ శ్రీమాతకు అమ్మవారికి నమస్కారము. నిన్నటి రోజున మనం దేవీ భాగవత పురాణం వినటానికి, ఆ పురాణాన్ని వినటానికి, చదవటానికి గల నియమాలను తెలుసుకున్నాం కదా. ఈ రోజున మనం దేవీ భాగవతం ఎలా అవతరించిందో తెలుసుకుందాం. పూర్వం వ్యాసుడికి ఆయన పుత్రుడైన శుకుడికి ఇలా ఒక చర్చ జరిగింది. వ్యాసుడు ఇలా అన్నాడు, నాయన శుక, నువ్వు సంసారంలోకి దిగు అన్నాడు. దానికి శుకుడు, నాన్నగారు, నాకు సంసారంలోకి దిగటమన్నా మళ్ళీ జన్మమెత్తటమన్నా చాలా భయం. జన్మల్లోకెల్లా మానవ జన్మం దొరకటం మహా కష్టం. అందులోనూ కర్మభూమిలో ఉత్తమ జన్మం లభించటం మరీ కష్టం. బద్ధోహమితి మే బుద్ధి నాప సర్పతి చిత్తతః. బద్ధోహమితి మే బుద్ధి నాప సర్పతి చిత్తతః. నేను వేరు, బ్రహ్మము వేరు అనే భేదభావంతో నేను బద్ధుడిని అయిపోయాను. నన్ను ఈ భేదబుద్ధి విడవటం లేదు నాకు. ఈ సంసార వాసన ముసలితనంలో కూడా విడిచిపెట్టకుండా ఉంటుంది. అందువల్ల నాకు ఆ సంసార గొడవ చెప్పకండి అన్నాడు. ఆ మాటలు వ్యాసుడు విని శుకుడితో, పుత్ర, నేను అమ్మ కథను వ్రాశాను, అదే దేవీ భాగవతం. దానిని మునులందరూ మెచ్చుకున్నారు. అందులో సత్యమైన విషయాలు ఉన్నాయి. అది సమస్త పాపాలను పోగొడుతుంది, దుఃఖాన్ని పోగొడుతుంది, కోరికలను తీరుస్తుంది, శుభాలను ప్రసాదిస్తుంది. నీకు సంసార బాధలంతా తొలగిపోతాయి. సదసత్ జ్ఞాన విజ్ఞానం శృతమాత్రేణ జాయతే ఏన భాగవతేనేహ తత్పటత్వం మహామతే. ఓ బుద్ధివంతుడా, ఆ దేవీ భాగవతాన్ని ఒక్కసారి వినటంతోనే జ్ఞానము విజ్ఞానము కలుగుతాయి. ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది అనేది తెలుస్తుంది. కనుక నువ్వు దానిని శ్రద్ధాభక్తులతో పఠించు. నీకు జ్ఞానం లభిస్తుంది, ముక్తి కూడా లభిస్తుంది అని ఇలా చెప్పాడు. పూర్వం ప్రళయ సముద్రం మధ్యలో ఒక్క మర్రి ఆకు మీద ఒక బాలుడు కుడికాలి బొటన వ్రేలిని నోట్లో పెట్టుకొని పడుకున్నాడు. ఆ బాలుడే శ్రీహరి. అతడు కళ్ళు తెరిచి, అరే, నేనెవరిని, నేనెందుకు బాలుడిగా ఉన్నాను, నా గురించి నాకేలా తెలుస్తుంది, నన్నెవరు ఇలా చేశారు అని బాగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు పరాశక్తికి అతడి మీద దయ కలిగింది. శ్లోకార్థేన తయా ప్రోక్తం భగవత్యాఖిలార్తదం సర్వం కల్విదమేవాగం నాణ్యదస్తి సనాతనం. ఈ ఒక శ్లోకంలో సగభాగంతోనే ఇలా సమాధానం చెప్పింది. ఇదంతా నేనే, నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు, దీన్ని తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్లే అంది. అప్పుడు విష్ణువు వెంటనే, ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడారు, ఈ గొంతు స్త్రీదా, పురుషుడిదా, నపుంసకుడిదా, ఎవరిది అని అర్ధశ్లోకంలో నిండినటువంటి భాగవత భావాన్ని మనస్సులో స్మరించాడు. తదా శాంతా భగవతి, తదా శాంతా భగవతి ప్రాదురాస చతుర్భుజ శంఖచక్ర గదా పద్మ వరాయుధరా శివ. అప్పుడు ఆ భగవతీదేవి శాంత స్వరూపంతో విష్ణువు ఎదుట ప్రత్యక్షమైంది. ఆమె 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మము, వరాయుధాలను ధరించింది.
ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉంది. ఆమె కళ్ళు విశాలంగా ఉన్నాయి. ఆమె చిరునవ్వు నవ్వుతూ ఉంది. ఆమె ధరించిన బంగారు పట్టుచీర మెరిసిపోతుంది. ఆమె సత్వరూపంతో ఉంది. అంతేకాకుండా ఆ తల్లి చుట్టూ బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, రతి, భూతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వాగ, నిద్ర, క్షుధ, గతి, దృష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తంద్ర అనేటువంటి శక్తులున్నాయి. అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా ఉంది. హరి ఆ శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అంతలోనే ఇలా మళ్ళీ విచారించాడు. ఈ ఆకు ఏమిటి? ఈ ఆకు మీద నేను పడుకోవటం ఏమిటి? నాకు ఈ శక్తి కనిపించటం ఏమిటి? ఇది వింతగా ఉంది, మాయలాగా ఉంది. ఇది కళ లేదా ఈమె నా కన్నతల్ల అని అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉండగా ఆ శక్తి హరి వద్దకు వచ్చి చిరునవ్వు నవ్వుతూ ఇలా అంది. ఓ శ్రీహరి, మాయాదేవి ప్రభావం వల్ల నిన్ను నువ్వు మర్చిపోయావు. ప్రళయ సమయంలో ఆ మహాశక్తి నిర్గుణ రూపిణిగా ఉంటుంది, తేజోమయంగా ఉంటుంది. ఆమెకు నేను సగుణాకారం కలవాళ్ళం అందరూ కూడా. నువ్వు సాత్వికుడివి, నేను సాత్వికిని. నీ నాభికానంలోంచి బ్రహ్మదేవుడు రజోగుణంతో పుడతాడు, సమస్త లోకాలు సృష్టిస్తాడు. అలాగే అతడి నుదురు నుండి తామస గుణాలతో రుద్రుడు పుడతాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టిని తయారు చేస్తాడు, దానిని నువ్వు పరిపాలిస్తావు. రుద్రుడు దానిని హరిస్తాడు. ప్రపంచాన్ని రక్షించే బాధ్యత నీకు ఉంది కదా. అప్పుడు నీకు సహాయం అవసరం, నా అండ నీకు అవసరం. నేను సత్వశక్తిగా ఉండి నీకు సహాయం చేస్తాను. అందుచేత నన్ను నువ్వు స్వీకరించు. నేను నీ వక్షస్థలం మీద ఎప్పుడూ ఉంటాను అంది. అప్పుడు శ్రీహరిదేవి, నువ్వు కనిపించే ముందుగా నాకు ఒక శ్లోకం వినిపించింది. అదెందుకు వినిపించింది? దాన్నెవరు నాకు చెప్పారు? నాకు ఆ విషయం చెప్పు అని అడిగాడు. అందుకు మహాలక్ష్మీదేవి నవ్వి, ఓ శ్రీహరి, ఆ మాట చెప్పింది ఆది పరాశక్తి. నీ కంటికి సాకారంగా కనిపిస్తున్న నన్ను తెలుసుకుంటావు, కానీ నిరాకారంగా ఉన్న పరాశక్తిని నువ్వే కాదు ఇంకెవరూ కూడా తెలుసుకోలేరు, ఆమెను పొందలేరు. అందుకే ఆ తల్లి నీకన్నా ఒక పరదేవత ఉంది, అది నేనే అని తెలుసుకోవటానికే అర్ధశ్లోకాన్ని వినిపించింది. ఇదంతా నేనే, నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు. దీనిని తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్లే అనే దేవీ భాగవత మంత్రాన్ని ఉపదేశించింది. ఇదే సత్యం, దీన్ని నువ్వు విశ్వసించు. నీ మీద ప్రేమతో ఆ పరాశక్తి ఈ మహావాక్యాన్ని నీకు ఉపదేశించింది, నీ మేలు కోరి పలికింది. ఆ పరంజ్యోతికి నీ మీద పరిపూర్ణ దయ ఉంది. ఆ మహావాక్యము వేదసారము. దేవీ భాగవతమంతా ఆ మహావాక్యంలోనే ఉంది. ఆ మహావాక్యమే తెలుసుకోవలసింది ఉంది. ఆ మహావాక్యమే శుభమైనది, పుణ్యకరమైనది. దానికన్నా తెలుసుకోవలసింది ఈ మూడు లోకాల్లోనూ లేదు. నువ్వు ఆ పరాశక్తికి ఇష్టమైన వాడివి. ఆమె దేవీ భాగవతాన్ని నీకు ఇచ్చింది కనుక రక్షణీయం సదా చిత్తే న విస్మార్యం కదాచన. రక్షణీయం సదా చిత్తే న విస్మార్యం కదాచన. ఆ మహావాక్యాన్ని ఎప్పుడూ నీ మనస్సులో ఉంచుకో, దాన్ని ఎప్పుడూ మరిచిపోకు. మననం చేస్తూనే ఉండు, ధ్యానిస్తూ ఉండు, పఠిస్తూ ఉండు. దానివల్లనే నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి అని పరాశక్తి నీకు ఉపదేశించింది అన్నది లక్ష్మీదేవి. తర్వాత శ్రీహరి మనస్సులో ఇదంతా నేనే, నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు, దీన్ని తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్లే
అనే మహావాక్యాన్ని భావన చేస్తూ శక్తిని పొంది మధుకైటవులను సమధించాడు. తర్వాత ఆయన ఈ మంత్రాన్ని బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశించాడు. ఆయన నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. దానినే నేను దేవీ భాగవత పురాణంగా రచించాను. అందుచేత ఈ దేవీ భాగవత పురాణం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది, శాంతినిస్తుంది, పుణ్యాన్ని ఇస్తుంది, శుభాలనిస్తుంది, ఆయుస్సునిస్తుంది, సందేహాలను తొలగిస్తుంది, ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అందుచేత అమ్మవారు పలికిన మహావాక్యమైన ఈ దేవీ భాగవతాన్ని నువ్వు చదువు, మోక్షము నీ చేతుల్లో ఉంటుంది అని వ్యాసభగవానుడు శుకుడికి ఈ దేవీ భాగవతాన్ని ఉపదేశించాడు. ఈ విధంగా దేవీ భాగవతం అవతరించింది. కనుక శ్రీ మహావిష్ణువులాగానే మీరు కూడా దీనిని మనస్సులో ధరించి భావన చేయండి. ఇదంతా నేనే, నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు, దీన్ని తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్లే అనే మహావాక్యం మీదే మనస్సు పెడితే, ఆ వాక్యం మీదే మనసు పెట్టాలా, మనము చెప్పుకున్న ఫలాలన్నీ మీకు లభిస్తాయి. పరాశక్తి అనుగ్రహం మీపై ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః. సదా స్పందే జో చిదాకాశే జో చిరం దివ్యసి జో సదానందే జో సదా స్పందే జో చిదాకాశే జో చిరం దివ్యసి జో చిరం దివ్యసి జో చిరం దివ్యసి జో. నిగమ పుంజో జో భగవతి రజ్జుర్జో అజండాళి జో సదా పర్యంకోస్తి జో జో. నిగమ పుంజో జో భగవతి రజ్జుర్జో అజండాళి జో సదా పర్యంకోస్తి జో జో. భవతి సృష్టిశ్చ ప్రళయరీతిశ్చ భవతి సృష్టిశ్చ ప్రళయరీతిశ్చ శివే యాతాం జో తథా యాతం చ శివే యాతాం జో తథా యాతం చ దోలాయ దోలాయ సదానందే జో సదా స్పందే జో